హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకుంటారు కదా. సో అమ్మ కూడా పిండి వంటలు స్టార్ట్ చేసింది. వీడియోస్ కొంచెం లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం, బట్ చూసేయండి. ఈరోజు వచ్చేసి అమ్మ అప్పాలు చేస్తుంది. దానికోసము బియ్యం పిండిలో ఫస్ట్ నువ్వులు, తర్వాత శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు అన్నమాట. ఒక 2 hours ముందు నానబెట్టినా సరిపోతుంది. నానబెట్టిన శనగపప్పు, అలాగే ఓమ, అదే వాము, అలాగే కారము, ఇది 4 kgs పిండికి, బియ్యం పిండికి వేస్తున్న కొలతలు ఇవన్నీ. తర్వాత కొంచెం పసుపు, ఒక చిన్న చిటికెడు అన్నమాట. తర్వాత మొత్తం కలిపేసి ఇందులోనే చిన్నగా తరిగి కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకుని కూడా. మొత్తాన్ని, అంటే సాల్ట్ వచ్చేసి యాక్చువల్గా హాట్ వాటర్లోనే వేసేసుకుంటుంది అమ్మ, అందుకే ఇందులో వేసుకోలేదు సాల్ట్ మొత్తం అది హాట్ వాటర్ పెట్టుకున్నారు కదా, సో దాంట్లో వేసేసుకునిద్ది. సాల్ట్ కరిగిపోతుంది ఈజీగా, మొత్తానికి పడుతుంది అని హాట్ వాటర్లో వేసుకుంటారు. దాంట్లోనే సాల్ట్ వేసేస్తుంది. ఇలా మొత్తాన్ని కలిపేసి పెట్టుకోవాలి. పిండి వంటలు మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది, అందుకే స్పెషల్గా చూపిస్తున్నాను. సంవత్సరం పొడవునా చేస్తుంది తను. అంటే మామూలుగా పిల్లల కోసం స్నాక్స్ మేము అస్సలు బయట నుంచి తీసుకోము, అమ్మ పంపించేవి మాత్రమే వాడతాము. అందుకే తనకి బాగా అలవాటు అన్నమాట చేయడము. ఇప్పుడు చేస్తున్న క్వాంటిటీ కూడా అన్నయ్య వాళ్ళకి, అక్క వాళ్ళకి, మాకు అన్నమాట. ఈచ్ క్వాంటిటీ 4 kgs చేసింది అమ్మ యాక్చువల్గా. తర్వాత ఇందులో నెయ్యి కూడా వేస్తుంది. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. అమ్మ ఇక్కడ నెయ్యి ఉందని నెయ్యి వాడుతుంది. లేదు వెన్న అయితే కూడా బాగుంటుంది టేస్ట్. దాన్ని కూడా మొత్తం కలిపేసేసుకోవాలి. కింద నుండి మొత్తం పిండంతా తీసి పై వరకు మొత్తం అలా కలిపేసేసుకొని ఈ కలిపిన పిండి మొత్తాన్ని ఓ గిన్నెలోకి ఎత్తి పెట్టుకొని దాన్ని స్టవ్ పైన, అంటే సిమ్లో ఒక 5 minutes ఉంచుతారనమాట. ఇలా మొత్తాన్ని తీసి ఓ గిన్నెలో పెట్టేసుకొని దాన్ని మొత్తం ఇలా ఒత్తి పెట్టుకుంటారు. అంటే ఆ వేడికి లోపలంతా కొంచెం హీట్ అవుతుందని చెప్పేసి, వేడి ఉండాలి కదా ఇవి ఉండలు కట్టుకునే టైం, కానీ అలా గట్టిగా పెట్టేసి దాన్ని స్టవ్ పైన ఒక 5 minutes ఉంచుతారు. తర్వాత ఇదిగో ఇలా కొంచెంగా తీసుకొని ఉండలు కట్టుకుంటారు. ఇలా మూత పెట్టేసుకొని వేడి నీళ్ళతోనే ఇలా నానుతారనమాట. చల్ల నీళ్ళు అస్సలు వాడరు. ఇలా హాట్ వాటర్ వేసుకుంటూ ఉండలు కడతారు.
మొత్తం ఇలా దీన్ని కలపడంలోనే మొత్తం ఉంటుంది టేస్ట్ అంతా. ఎంత ఎక్కువగా వాటర్ వేస్తూ అలా ప్రెస్ చేస్తారో అంత బాగా వస్తుంది, ఐ మీన్ కరకర వస్తుందన్నమాట. ఇలా గట్టిగా ఉండకట్టుకొని పెడతారు. ఇప్పుడు చూపిస్తుంది చూడండి, చిన్న చిన్నగా ఇలా బాల్స్ చేసుకొని ప్రెస్ చేసేయడమే. ఇలా ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఇలా ఉండలు కట్టిస్తూ ఉంటే దాన్ని నేను ప్రెస్ చేసి ఇచ్చానన్నమాట. అలా నేను అన్నీ ప్రెస్ చేసిస్తూ ఉంటే అమ్మ ఈలోపు మా అందరి కోసమని వేడివేడిగా టీ పెట్టుకొని తీసుకొచ్చారనమాట. ఒక టీ తాగాక టీ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టాక అది హీట్ అయ్యేలోపు నాన్న ఉండలు కట్టిస్తూ ఉంటే నేను ప్రెస్ చేస్తున్నాను, అమ్మ వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు. ఇలా ఒక టీం వర్క్ అన్నమాట. అవి కాస్త కలర్ మొత్తం మారేంత వరకు ఉంచకూడదు, లైట్గా కలర్ రాగానే తీసేయాలి, లేదు అంటే మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. సో అవి కరెక్ట్గా ఫ్రై అయినట్టు మనకు అనిపించగానే తీసేస్తే సరిపోతుంది. తర్వాత కలర్ వచ్చేస్తాయి అవి ఆటోమేటిక్గా, లేదంటే మాడిపోతాయి. చూడ్డానికి కలర్ లేనట్టే అనిపిస్తాయి కదా, కాసేపు అయ్యాక కలర్ చేంజ్ అవుతాయి అవి. అలా ఒక్కొక్కటిగా వేస్తూ అప్పాలను ఫినిష్ చేసాం మేము. కాసేపటికి ఇలా కలర్ మారిపోతాయి. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది కలర్. ఇలా అనగానే విరిగిపోతున్నాయి చూడండి, అలా అప్పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది మురుకులు అన్నమాట. సో మురుకుల కోసం ఏంటంటే ఇక్కడ 4 kgsకి 1/2 kg మినపప్పు వేసి పట్టించారు. సో దాంట్లో ఇప్పుడు నువ్వులు వేస్తున్నారు, అండ్ అలాగే వాము, ఇంకా కారము. ఇది కూడా 4 kgs పిండి అండి. 4 kgs పిండికి కొలతలు ఇవన్నీ. సేమ్ హాట్ వాటర్లోనే సాల్ట్ వేసేసుకొని ఆ వాటర్ మొత్తం ఈ పిండి నానపడం కోసమని వాడేస్తామన్నమాట మనము. కారము వాము అవన్నీ వేసాం కదా, అవన్నీ కలిసిపోయేటట్టు బాగా కలపాలి ఫస్ట్. తర్వాత ఈ హాట్ వాటర్ని మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలి.
సేమ్ ఇందాక మనం అప్పాలకు చూపించాం కదా, అదే ప్రాసెస్. ఎక్కడ పిండి ఏమి కింద లేకుండా కిందికి పైనకి అనుకుంటూ ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సేమ్ దానికి చూపించినట్టే ఇలా ఒత్తేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకొని తీసేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసి వేడి అంతా బయటకు వెళ్ళకుండా ఉండేలా ప్రెస్ చేసేసుకొని దాన్ని ఒక 5 minutes లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎలా ఉండాలి అని అంటే గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా కూడా ఉండకూడదు. మనము ప్రెస్సింగ్ దాంట్లో వేసి తిప్పుతాం కాబట్టి మనకి పిండి అనేది నార్మల్గా ఉండాలి, ముద్ద అనేది. లేదు గట్టిగా ఉంది అని అంటే తిప్పడం ఇబ్బంది అవుతుంది. అండ్ ఒకవేళ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకోసమని మనం ఇందులో మినప్పప్పు వాడాం కదా, కాస్త గట్టిగా ఉంటుంది. కాకపోతే మీడియంగా మనం నార్మల్ ప్రెస్ చేయడానికి వచ్చేంతగా ఉంటే సరిపోతుంది. ఇలాంటి దాంట్లో అయితే ఈజీగా ఉంటుంది తిప్పడానికి. మనం ప్రెస్ చేసేదానికన్నా ఈ తిప్పే దాంట్లో ఈ మురుకులు అనేవి చాలా ఈజీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. నేను చూపిస్తున్నాను కదా, అలా మెల్లిగా రౌండ్గా వచ్చేలా తిప్పుకోవాలి. అలా వేసిన వాటిని అమ్మ ఆయిల్లో వేసేస్తున్నారు. ఇవి కూడా అంతే, మనకి కరెక్ట్గా కలర్ కాస్త మారినప్పుడు తీసేయాలి. అవి కాసేపు అయిన తర్వాత కలర్ యాక్చువల్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇంకాస్త కలర్ని చూస్తే ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటికి కూడా రేషన్ బియ్యం అయితే టేస్ట్ బాగుంటాయండి. దానికి జిగట ఎక్కువగా ఉంటుంది. సో దట్ వేసినవన్నీ గుల్లగా వస్తాయి. ఇలా పెద్దమ్మ అన్ని ఉండలు కట్టిస్తూ ఉంటే నేను ప్రెస్ చేస్తున్నాను, అమ్మ కాల్ చేస్తున్నారు. ఇలా ముచ్చట్లాడుతూ సరదాగా మా పిండి వంటలు ఫినిష్ చేసామన్నమాట. అసలు అందరం కలిసి చేస్తే ఎన్ని చేస్తున్నా అసలు టైమే తెలియదు కదా. అలా మురుకులు కూడా ఫినిష్ చేసాము. మీరు ఎలా చేసుకున్నారు పిండి వంటలు? మీరు ఇలానే చేసుకుంటారా? నాతో షేర్ చేసుకోండి. అమ్మకి హెల్ప్ చేయడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్లో అమ్మ దాని గురించి పొగుడుతారు కదా, ఆ పొగడ్త కోసమైనా అమ్మతో అలా కలిసి చేయాలనిపిస్తుంది. మొత్తానికి ఇలా అప్పాలు మురుకులు ఫినిష్ చేసామన్నమాట. మీరేమేం చేసుకున్నారు నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తున్నాయి. మీరు ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.